తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. జీవో 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తా వద్ద రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్వాయ్ను విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో కోమటిరెడ్డి విద్యార్థులతో మాట్లాడి వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కానీ మంత్రి తమ సమస్యను వినకుండా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చి వెళ్లిపోయారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ కట్టే వరకు నల్గొండ ఇక్కడ బిల్డింగ్ ఏటీ సెంటర్ చూసిందా? ఏటీ సెంటర్ 86 కోట్లతో ఇప్పుడు పాలిటెక్నిక్ వాళ్ళందరూ కూడా ఏటీ సెంటర్ లో పోవాలి. మీరు చెప్పేది ఏటీ సెంటర్ 86 కోట్లతో కట్టించిన మీరు ఇక్కడికి వెళ్ళి నేరుగా మీరు పూర్తి అయిపోతే 6 నెలలు చెప్తుంది తప్పకుండా 50,000 రూపాయలు 86 కోట్లు. దాని ముందు 20 కోట్లతో. మరోవైపు పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనపై రాష్ట్ర కార్మిక నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు. పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ వర్సిటీ, శక్తి విభాగం పరిధిలోకి తేవడం వల్ల విద్యార్థులకు, లెక్చరర్లకు ఎలాంటి నష్టం జరగదని భరోసా ఇచ్చారు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లోకి నేరుగా ప్రవేశం కల్పించే ఈసెట్ పరీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయబోమని, లాటరల్ ఎంట్రీ విధానం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యార్థులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నెల 2,000 స్టైఫండ్ అందించే చారిత్రక నిర్ణయం తీసుకున్నారని వివరించారు. దీన్ని మర్జ్ శక్తి డిపార్ట్మెంట్కి చేయాలని చెప్పి ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో కొన్ని స్పెక్యులేషన్స్, కొన్ని రాజకీయ పార్టీలు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి, లెక్చరర్స్కి ఇస్తూ వారందరికీ కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. సో ఐఎమ్ టేకింగ్ దిస్ అడ్వాంటేజ్ of clarifying most of the doubts ఏదైతే వాళ్ళు రేజ్ చేసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఫ్యూచర్లో స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేయాలి, స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ ఆలోచనతోని ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే, ఈ 10-20 సంవత్సరాలు సాఫ్ట్వేర్ రెవల్యూషన్ ఏదైతే ప్రపంచంలో వచ్చిందో దాంట్లో మన విద్యార్థులు, మన పిల్లలు, భారతీయులు దీనికి అడ్వాంటేజ్ తీసుకొని చాలామంది ఈ సెగ్మెంట్లో ఉద్యోగ అవకాశాలు వాడుకున్నారు, మంచి జీతాలు వచ్చినాయి. సో ఎకనామికలీ మంచిగా చాలామంది అయిపోయినారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ వైట్ కాలర్ జాబ్స్ ఏదైతే ఉందో చాలా చోట్ల కూడా తక్కువైపోతున్నాయి. రోజుకు మీరు చూస్తున్నారు, అమెజాన్లో 40,000 ఉద్యోగాలు పోయినాయి, గూగుల్లో 30,000 ఉద్యోగాలు పోయినాయి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో దాని మెసేజ్ ఏంటంటే ఈ వైట్ కాలర్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఈ తక్కువైపోతున్నాయి. మన పిల్లలకు మనము వీరికి కరెంట్ జాబ్స్ ఏదైతే వస్తున్నాయో దాంట్లో ప్రిపేర్ చేయాలని చెప్పి ఈ ఆలోచన రావడం జరిగింది. లాస్ట్ ఇండియా రైజింగ్ సమ్మిట్లో కూడా అక్కడ 5,70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ సెమినార్లో, ఆ సమ్మిట్లో చాలామంది ఇదే చెప్పినారు, సార్ మాకు
మా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ స్కిల్ సెట్స్ కావాలి, మా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ స్కిల్ సెట్స్ ఉంటే మేము తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేసి మా ఫ్యాక్టరీస్ అన్నీ కూడా మంచిగా నడిపించుకోవచ్చు అని చెప్పి సజెషన్ కూడా ఆ రోజులలో రావడం జరిగింది. అయితే మేము లేబర్ డిపార్ట్మెంట్లో చాలామందికి ఏం స్కిల్ సెట్స్ కావాలని చెప్పి వారితో రిక్వైర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ పాలిటెక్నిక్స్ కూడా ముఖ్యమంత్రికి ఏముంటేనంటే ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పెడితే మన పిల్లలకు బాగుంటుంది, వీళ్ళకు ఇంటర్నేషనల్ డిగ్రీస్ ఇవ్వచ్చు, వీళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా పోయి పని చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎట్లయితే వైట్ కాలర్ జాబ్స్లో మన ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఏదైతే అడ్వాంటేజ్ తీసుకొని ఆ జాబ్స్ అన్నీ కూడా చాలా మటుకు మన వాళ్ళు తీసుకున్నారో, ఈ కరెంట్ పరిస్థితుల్లో కూడా ఈ బ్లూ కాలర్ జాబ్స్లో దీంట్లో కూడా మన పిల్లలు ఉండాలి, వీళ్ళకి మంచిగా ట్రైన్ చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని ఇవన్నీ చేంజెస్ కూడా తీసుకురావడం జరిగింది. అదే దృష్టిలో పెట్టుకొని మన లేబర్ డిపార్ట్మెంట్ని కూడా శక్తి డిపార్ట్మెంట్కి మార్చడం జరిగింది. శక్తి అంటే స్కిల్స్ డెవలప్మెంట్, దీంట్లో స్కిల్స్ సెట్స్ మంచిగా చేసి మన విద్యార్థులకు మంచిగా ప్రిపేర్ చేయవచ్చు అని చెప్పి ఈ శక్తి డిపార్ట్మెంట్ కూడా లేబర్ డిపార్ట్మెంట్ శక్తి డిపార్ట్మెంట్గా మారడం జరిగింది. ఇప్పుడు ఈ పాలిటెక్నిక్స్ దీంట్లో కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ఏ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేదు ఈ పాలిటెక్నిక్స్లో. ఈ పాలిటెక్నిక్స్లో ఏదైతే ఇంతకుముందు నడిపించినారో అట్లానే నడిపించినారు. సో ముఖ్యమంత్రి ఏమనుకున్నారంటే ఈ పాలిటెక్నిక్స్ని కూడా అప్గ్రేడ్ చేసేది అవసరం ఉంది. ఈ అప్గ్రేడ్ చేయడానికి నిధులు అవసరం అంటే మనము ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో సరిగా లేదు. ఆర్థిక పరిస్థితి మనము ఈ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి కొద్దిగా ఫండ్స్ తీసుకొని ఈ పాలిటెక్నిక్స్ని కూడా మంచిగా అప్గ్రేడ్ చేద్దామని చెప్పి ఆ ఆలోచనతోని ఈ పాలిటెక్నిక్స్. ఇదిలా ఉండగా మహబూబాబాద్ లో ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. విద్యార్థుల మెడలపై చేతులు, లాఠీలు వేసి దౌర్జన్యంగా నెట్టివేయడంపై ఎస్పీ శబరీష్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై డీఎస్పీ స్థాయి అధికారితో సమగ్ర విచారణకు ఆదేశిస్తూ మహబూబాబాద్ టౌన్ సిఐ రఘుపతి రెడ్డిని విధుల నుంచి పక్కన పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అందరికీ నమస్కారం. నిన్న ఉదయం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ ధర్నా చేస్తున్న క్రమంలో ఎస్హెచ్ఓ మహబూబాబాద్ టౌన్ గారు అక్కడ విధి నిర్వహణలో ఉన్నారు. ఆ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఈ ఇన్సిడెంట్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమించడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఎస్హెచ్ఓని విధుల నుంచి దూరంగా ఉంచడం జరిగింది.